హలో గాయ్స్, ఇవాళ రొయ్యలు గోంగూరతో కమ్మనైన కూర రెడీ చేయబోతున్నాం. అది ఎలాగో చూద్దాం రండి. ముందుగా కూరకు కావాల్సిన పదార్థాలు గోంగూర, రొయ్యలు, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు. ముందుగా ఒక చిన్న పాత్ర పెట్టి అందులో గోంగూర వేసి మనం ముందుగా ఉడికించుకోవాలి. వేసుకున్న గోంగూరలో 2 పచ్చిమిర్చి వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఓకే గాయ్స్, గోంగూర అయితే బాగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని దించి పక్కన పెట్టుకుందాం. గోంగూర అయితే ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకొని ఈ రొయ్యల్ని ఉడకబెట్టుకుందాం. ఓకే గాయ్స్, ఇప్పుడైతే మనం స్టవ్ మీద రొయ్యలు పెట్టుకున్నాము. దీంట్లో మనం కొంచెం ఉప్పు, పసుపు, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకుందాం. రొయ్యలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ రొయ్యలు దించి పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. దీనినైతే దించి పక్కన పెట్టుకొని మరో బాండిల్ పెట్టుకుందాం. ఇందులో రొయ్యలు వేయించుకోవడానికి ఈ బాండిల్లో నూనె పోసుకుందాం. ఓకే, నూనె అయితే బాగా కాగింది. ఇందులో రొయ్యలు వేసుకుందాం. కింద బాండిల్ మాడకుండా ఇలా మనం కలిపెట్టుకుంటూ ఉండాలి. కొద్దిగా ఇందులోనే ఈ నూనెలోనే బాగా రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఓకే, రొయ్యలు అయితే బాగా ఫ్రై అయ్యాయి. ఇందులోనే ఆనియన్స్, కరివేపాకు 2 వేసి కలిపెట్టుకోవాలి. ఇది బాగా ఉడకాలంటే మూత పెట్టుకుందాం కొద్దిసేపు. ఆనియన్స్ బాగా ఉడికిన తర్వాత మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. స్మెల్ మాత్రం సూపర్గా ఉంది గాయ్స్. మసాలా వేగింది. మసాలా వేగగానే టమాటాలు వేసుకుందాం. మనం ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా ఉడకబెట్టాలి. టమాటాలు అయితే బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. ధనియాల పౌడర్ వేసి కలిపెట్టుకున్న తర్వాత 1 నిమిషం తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసిన తర్వాత ఇలా కలిపెట్టుకుందాం. అడుగు మాడకుండా కలిపెట్టుకోవాలి. అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఫ్రెండ్స్, ఎర్ర గోంగూర. మనం ముందుగానే అనుకున్నాంగా, ఆ ఎర్ర గోంగూర రొయ్యలు వేసే ముందు మనం దీన్ని కొద్దిగా రుబ్బుకుందాం. గోంగూర వేసే ముందు చెక్క లవంగాల పొడి కొంచెం వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది వేసిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్, రొయ్యల్లో మనం గోంగూర వేసుకునే టైం ఆసన్నమైంది. గోంగూర వేస్తున్నాం చూడండి. సూపర్ సూపర్. గుమ్మలాడుతుందమ్మా. స్మెల్ మాత్రం అద్దరిపోతుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. చూడడానికే చాలా బాగుంది. ఇంకా తింటే ఎట్లా ఉంటుందో చూద్దాం. కొద్దిసేపు అయిన తర్వాత మీకు రుచి చెప్పబోతున్నాను ఎలా ఉంటుందో అనేది. కలర్ మాత్రం అదిరింది చూస్తుంటే. ఓకే ఫ్రెండ్స్, కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించుకొని దీని టేస్ట్ చూద్దాం.
ఎక్సలెంట్ ఫ్రెండ్స్, సూపర్ అంటే సూపర్. వేడి వేడి అన్నంలో ఎర్ర గోంగూర రొయ్యలు కూర ఇలా వేసుకొని తింటే ఉంది ఫ్రెండ్స్, అద్భుతం అంటే అద్భుతం, మహా అద్భుతం, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నాను, ఈ రొయ్య మీద ఒట్టు కూర అయితే అదిరింది ఫ్రెండ్స్. నిజం, మీరు కూడా ఇలానే ట్రై చేసుకొని తినండి, మీకు నచ్చుతుంది, డెఫినెట్గా ఖచ్చితంగా నచ్చుతుంది. నేను నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఇలా ట్రై చేస్తానండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.